ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1లో థర్డ్ ప్రాబ్లం నుంచి 7th ప్రాబ్లం వరకు తెలుసుకుందాం. నా వీడియోస్ అన్నింటిలో మీకు లాస్ట్లో నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఛానల్లో వచ్చేసరికి మీకు 6th నుంచి 10th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, డూ దిస్ అండ్ ట్రై దిస్ కూడా ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది నా వీడియోస్లో ఉంటుంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. పక్కన మీకు బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. చెక్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్వేర్ వెదర్ ఇన్ ది స్క్వేర్ the sum of the numbers in each row and in each column and along the diagonals in the same. ఇక్కడ వచ్చేసరికి మీకు ఏమి ఇచ్చారంటే ఈ స్క్వేర్ ఇచ్చారు కదా, ఈ స్క్వేర్లో వచ్చేసరికి ఇట్లాగా రో వైజ్గా అండ్ కాలం వైజ్కి వచ్చేసరికి సమ్ చేయమంటున్నారు. రో వైజ్ అంటే ఇట్లాగా రో వైజ్ అండ్ కాలం వైజ్ అండ్ డయాగ్నల్గా అంటే ఇలా కూడా ఓకే. సో ఇట్లాగా మిమ్మల్ని ఈ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ చేయమంటున్నారు. సో సాల్వ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మనం ఫస్ట్ రో తీసుకుందాం, అంటే ఈ ఒక్క రో తీసుకుందాం. 6/13 ప్లస్ 13/13 ప్లస్ 2/13 ఓకే, ఇలా తీసుకుందాం. థర్డ్ ప్రాబ్లం సొల్యూషన్. ఇప్పుడు మనం ఫస్ట్ రో తీసుకుంటున్నాము. ఫస్ట్ రో ఓకే. ఫస్ట్ రో వచ్చేసరికి ఏమున్నాయి 6/13 ప్లస్ 13/13 ప్లస్ 2/13 ఓకే. మీకు ఇలా ఉంటే రో అంటారు అండ్ ఇలా ఉంటే కాలం అంటారు, ఇట్లాగా ఉంటేనేమో డయాగ్నల్స్ అంటారు ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఫస్ట్ రోలో ఇవి ఉన్నాయి. సో ఇవి తీసుకొని సమ్ చేయమన్నారంటే యాడ్ చేయాలి. ఎప్పుడైనా కానీ మీరు ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా కానీ అండ్ ఏ ఫ్రాక్షన్ చిన్నది ఏ ఫ్రాక్షన్ పెద్దది అని చెప్పాలన్నా కానీ కింద డినామినేటర్స్ వచ్చేసరికి ఈక్వల్గా ఉండాలి. సో అలా ఈక్వల్గా ఉంటే మనం యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇన్ కేస్ ఈక్వల్గా లేకపోతే ఈక్వల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లాగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకొని ఈక్వల్గా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కంపేర్ చేసుకోవాలి ఆర్ ఎడిషన్ చేసుకోవాలి ఓకే. సో ఇప్పుడు మీకు వచ్చేసరికి డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ అనేది యాడ్ చేయాలి. 6 + 13 + 2/13 వస్తుంది. ఇక్కడ 3 13s ఉన్నాయి కదా అని 13 + 13 + 13 అలా రాయొద్దు ఓకే. సో మీకు టోటల్గా ఓన్లీ 113 మాత్రమే వస్తుంది. దట్ ఈక్వల్ టు సో యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 6 + 13 అంటే ఎంత వస్తుంది? 19 వస్తుంది. 19 + 2 అంటే 21/13 ఓకే. ఫస్ట్ రో వచ్చేసరికి మీకు ఆన్సర్ 21/13 వచ్చింది. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ రో చూద్దాం. సెకండ్ రో వచ్చేసరికి ఏంటిది? ఇదిగో ఇది చూడండి, ఇది సెకండ్ రో ఓకే. 3/13 7/13 11/13 వచ్చేసరికి మీకు సెకండ్ రో. సో సెకండ్ రోకి అవి రాసేసేయండి వాల్యూస్. 3/13 7/13 ప్లస్ 11/13 దట్ ఈక్వల్ టు సో 13/13 అలానే రాసేసేయండి. న్యూమరేటర్స్ యాడ్ చేయండి. దట్ ఈక్వల్ 7 + 3 అంటే ఎంత వస్తుంది? 10 10 + 11 అంటే 21/13 వచ్చింది సెకండ్ రోకి వచ్చేసరికి. నెక్స్ట్ థర్డ్ రో చూడండి. థర్డ్ రో అంటే ఇది ఓకే. సో ఇది వచ్చేసరికి థర్డ్ రో యాడ్ చేయండి వాల్యూస్. 12/13 ప్లస్ 1/13 ప్లస్ 8/13 ఓకే. సో ఇలా ఉన్నాయి. ఇప్పుడు యాడ్ చేయండి. 12 + 1 + 8/13 దట్ ఈక్వల్ టు 12 + 1 అంటే 13 వస్తుంది. 13 + 8 అంటే 21 వచ్చేస్తుంది ఓకే. సో మీకు థర్డ్ రో వచ్చేసరికి కూడా 21/3 వచ్చింది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో మీకు ఆన్సర్స్ సేమ్గా వచ్చాయి. అండ్ ఇప్పుడు రోస్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు రోస్ అయిపోయాయి కదా. నెక్స్ట్ కాలమ్స్ చేస్తున్నాం. కాలమ్స్ అంటే ఇది ఓకే. ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం ఓకే. ఇప్పుడు ఫస్ట్ కాలం. ఫస్ట్ కాలం వచ్చేసరికి వాల్యూస్ ఏమున్నాయి? 6/13 ప్లస్ 3/13 ప్లస్ 12/13 ఓకే. సో ఇలా ఉన్నాయి, ఇలా రాసేసేయండి. సేమ్ మీకు డినామినేటర్ వచ్చేసరికి ఓన్లీ 13 వస్తుంది. న్యూమరేటర్స్ యాడ్ అవుతాయి. 6 + 3 అంటే 9 9 + 12 అంటే 21/13 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కాలం చూడండి. సెకండ్ కాలం వచ్చేసరికి ఇది ఓకే. సో ఇవి యాడ్ చేయండి. 13/13 ప్లస్ 7/13
ప్లస్ 1/13 దట్ ఈక్వల్ టు డినామినేటర్ 13 అలానే వస్తుంది. 13 ప్లస్ 7 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 13 ప్లస్ 7 అంటే 20, 20 ప్లస్ 1 అంటే 21/13. ఓకే, సెకండ్ కాలం వచ్చేసరికి కూడా మీకు 21/13 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ కాలం వచ్చేసరికి 2/13 ప్లస్ 11/13 ప్లస్ 8/13 దట్ ఈక్వల్ టు 13 అలానే రాసేసేయండి. 2 ప్లస్ 11 ప్లస్ 8 దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 11 అంటే 13, 13 ప్లస్ 8 అంటే 21/13. ఓకే, థర్డ్ కాలం వచ్చేసరికి కూడా మీకు 21/13 వచ్చింది. ఇప్పుడు డయాగ్నల్స్ అంటే ఇది. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. మీకు ఒక డౌట్ ఉంటే చూడండి ఒకసారి. డయాగ్నల్ అంటే మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇదొకటి టోటల్గా 2 డయాగ్నల్స్ వచ్చాయి. సో ఈ 2 డయాగ్నల్స్ను కూడా మనం యాడ్ చేయాలి. ఫస్ట్ డయాగ్నల్ రాసేసేయండి. ఫస్ట్ డయాగ్నల్ వచ్చేసరికి ఏమున్నాయి వాల్యూస్? 6/13 ప్లస్ 7/13 ప్లస్ 8/13. ఓకే, దట్ ఈక్వల్ బై 13 అలానే రాసేసేయండి. 6 ప్లస్ 7 ప్లస్ 8 దట్ ఈక్వల్ టు 6 ప్లస్ 7 అంటే 13, 13 ప్లస్ 8 అంటే 21/13. ఓకే, నెక్స్ట్ సెకండ్ డయాగ్నల్ కూడా చూడండి. సెకండ్ డయాగ్నల్ వచ్చేసరికి 2/13 ప్లస్ 7/13 ప్లస్ 12/13 దట్ ఈక్వల్ టు బై 13 అలానే రాసేసేయండి. 2 ప్లస్ 7 ప్లస్ 12, 2 ప్లస్ 7 అంటే 9, 9 ప్లస్ 12 అంటే 21/13. మీకు థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఏ రెక్టాంగులర్ షీట్ పేపర్ ఈజ్, ఒక రెక్టాంగిల్ షీట్ పేపర్ వచ్చాయి అంటే ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్లో ఈ పేపర్ కూడా ఎలా ఉంది? రెక్టాంగిల్ షేప్లోనే ఉంది కదా. సో అట్లా పేపర్ వచ్చేసరికంట 5 × 2/3 సెంటీమీటర్స్ లాంగ్ అంటే పొడుగు వచ్చేసరికి 5 × 2/3 సెంటీమీటర్స్ ఉంది. అండ్ వైడ్ అంటే విడ్త్. ఓకేనా, సో వెడల్పు వచ్చేసరికి 3 × 1/5 సెంటీమీటర్స్ ఉంది. ఫైండ్ ఇట్స్ పెరీమీటర్. రెక్టాంగిల్ పెరీమీటర్ ఫార్ములా ఏంటిది? 2 × L+B. సో ఇక్కడ లెంత్ వచ్చేసరికి అంటే ఎల్ వచ్చేసరికి 5 × 2/3 అండ్ బ్రెడ్త్ వచ్చేసరికి 3 × 1/5. ఓకే, సో సాల్వ్ చేద్దాం. మీకు ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్స్లో ఇట్లా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మీరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత ప్రాబ్లం రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి మీకు అక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారో అవి రాయండి. లెంత్ ఆఫ్ ద షీట్, లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ షీట్ కదా, ఈక్వల్ టు 5 × 2/3 సెంటీమీటర్స్. దీన్నే మీరు ఏం చేస్తారంటే కన్వర్ట్ చేయండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ రోమన్లో సెకండ్ రోమన్లో చేశారు కదా కన్వర్ట్ చేయడం మిక్స్డ్ ఫ్రాక్షన్ని. 5 3s 15 ఇక్కడ ఉన్న న్యూమరేటర్ని యాడ్ చేయాలి. ఈ పక్కనే ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి డినామినేటర్తో. ఇది గుర్తుపెట్టుకోండి. 5 3s 15, 15 + 2 అంటే 17/3 వస్తుంది. ఓకే, లెంత్ అయిపోయింది. నెక్స్ట్ బ్రెడ్త్ చూద్దాం. బ్రెడ్త్ ఇచ్చారు కదా, breadth or width of the rectangular sheet. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఎల్, ఇది వచ్చేసరికి బి అంటే బి మీన్స్ బ్రెడ్త్. ఎంత ఇచ్చారు? 3 × 1/5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సేమ్ మల్టిప్లై చేయండి. 5 3s 15, 15 + 1 16/5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ పెరీమీటర్ ఈక్వల్ టు 2 × లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఓకే, ఇదే కదా మీకు ఫార్ములా. 2 × L+B. L మీన్స్ లెంత్, B మీన్స్ బ్రెడ్త్ దట్ ఈక్వల్ టు 2 × లెంత్ ఎంత వచ్చింది? 17/3 ప్లస్ బ్రెడ్త్ ఎంత? 16/5. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మీరు యాడ్ చేయడానికి ఏంటంటే డినామినేటర్స్ ఈక్వల్గా లేవు. సో ఫస్ట్ ఏం చేశారంటే మీరు డినామినేటర్స్ని ఈక్వల్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీకు 3 and 5 వచ్చేసరికి ఏంటిది?
ప్రైమ్ నెంబర్స్ అనేవి ఏ టేబుల్లో వెళ్ళవు. సో వెళ్ళనప్పుడు ఏంటిది, ఎల్సిఎం వచ్చేసరికి ఏమవుతుంది, 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే అదే మీకు ఎల్సిఎం అవుతుంది. 3 5 15, ఎల్సిఎం వచ్చేసరికి 15. ఓకే, సో బై 15 అలానే రాసేసేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, 17 ఉంది, 17 అలానే రాసేసేయండి. థర్డ్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది, 3 5s. ఓకే, 3 5s 15. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 16 అలానే రాసేసేయండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ పెట్టేసేసేయండి. 16 అలానే రాసేసేయండి. ఫిఫ్త్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది, 5 3s. అవునా, సో ఆ 3 వచ్చేసరికి 16 మల్టిప్లై అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 17 5s ఎంత, 85. నెక్స్ట్ 16 3s ఎంత, 48 బై 15 వచ్చింది. దట్ ఈక్వల్ 2 ఇంటూ, సో 18 ప్లస్ 48ని యాడ్ చేయండి, 133 బై 15 వస్తుంది. ఓకే, ఇది ఎలా ఉందంటే ఓఆర్ఆర్ లేదా 2 ఇంటూ 133 బై 15 ఇలా రాయొచ్చు. ఓకే, 2 ఇంటూ 133 ఉంది కదా, సో ఈ 2 అనేది 133కి మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ 133 అంటే ఎంత వస్తుంది, 266 బై 15 వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు, ఈ 2 వచ్చేసరికి ఓన్లీ న్యూమరేటర్కి మాత్రమే మల్టిప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇదే ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మీకు ఆన్సర్ వచ్చేసరికి మిక్స్డ్ ఫ్రాక్షన్లో సపోజ్ చూపించమంటే ఎలా రాస్తారంటే చూడండి, ఈ కింద డినామినేటర్ అలానే వస్తుంది. 15th టేబుల్లో నియర్ బై 266 ఎప్పుడు వస్తుందో చూడండి, 255 వస్తుంది. 15 17s, సో ఇంకెంత ఉంటుంది, 11 ఉంటుంది. సో ఆ 11 వచ్చేసరికి మీకు న్యూమరేటర్లో వస్తుంది. సెంటీమీటర్స్ కంపల్సరీ పెట్టాలి లాస్ట్లో. ఓకే, ఇవి మొత్తం సెంటీమీటర్స్ కదా, లెంత్ అండ్ బ్రెడ్త్. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు పెరిమీటర్ కూడా సెంటీమీటర్స్లోనే వస్తుంది. ఫిఫ్త్ ప్రాబ్లం, ద రెసిపీ రిక్వైర్స్ 3 ఇంటూ 1/4 కప్ ఆఫ్ ఫ్లోర్స్. ఒక రెసిపీ చేయడానికి 3 ఇంటూ 1/4 కప్స్ ఆఫ్ ఫ్లోర్ అనేది పడుతుందంట. రాధా దగ్గర వచ్చేసరికి 1 ఇంటూ 3/8 కప్స్ ఆఫ్ ఫ్లోర్ మాత్రమే ఉన్నది. హౌ మెనీ మోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ డస్ షీ నీడ్. ఆమెకి ఇంకా ఎన్ని కప్పుల ఫ్లోర్ అనేది కావాలి అని అడుగుతున్నారు. సో ఇంట్లో ఎప్పుడైనా కానీ సపోజ్ 4 మెంబర్స్కి ఏదైనా ప్రిపేర్ చేయాలనుకోండి, అది ఓన్లీ 1 మెంబర్కే వచ్చింది అనుకోండి, మిగతా 3 మెంబర్స్కి ఎస్టిమేట్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఇక్కడ ఎస్టిమేట్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ అక్కడ ఇచ్చినవి రాయండి ఎప్పుడైనా కానీ. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసరికి మీకు ఏమి ఇచ్చారో చూడండి. ఏమిచ్చారు, ఫ్లోర్ రిక్వైర్డ్ ఫర్ ద రెసిపీ. అసలు ఫస్ట్ ఆ రెసిపీకి ఎంత ఫ్లోర్ కావాలి కదా, ఫ్లోర్ రిక్వైర్డ్ ఫర్ ద రెసిపీ. సో ఆ రెసిపీకి ఎంత కావాలి, 3 ఇంటూ 1/4 కప్స్ కావాలి. అవునా, సో రాధా దగ్గర ఎంత ఉందో రాయండి. ఫ్లోర్ విత్ రాధా దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 3/8 కప్స్. ఓకే, రాధా దగ్గర వచ్చేసరికి ఫ్లోర్ 1 ఇంటూ 3/8 కప్స్ ఉంది. సో ఆమెకి ఇంకా ఎంత కావాలి, సో అది ఎలా చేస్తామంటే 3 ఇంటూ 1/4లో నుంచి 1 ఇంటూ 3/8ని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ ఫ్రాక్షన్ వచ్చేసరికి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయండి ఫస్ట్. ఓకే, ఎలా కన్వర్ట్ చేశారు, 4 3s 12, ఇక్కడ న్యూమరేటర్ అనేది యాడ్ చేయాలి. ఓకే, 4 3s 12, 12 ప్లస్ 1 అంటే 13/4 వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి చూడండి 8 1s 8, 8 ప్లస్ 3 అంటే 11 వస్తుంది. ఇక్కడ 11/8 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని కప్స్ ఆఫ్ ఫ్లోర్ కావాలో ఫైండ్ అవుట్ చేద్దాం. మోర్ కప్స్ ఆఫ్ ఫ్లోర్ రిక్వైర్డ్. ఓకే, దట్ ఈక్వల్ ఎన్ని కప్స్ కావాలి, దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో మీరు రాధా దగ్గర ఉన్న దాంట్లో నుంచి ఇది చేయొద్దు, ఇది పెద్దది కదా, ఈమెకి ఎక్కువ కావాలి కదా. సో 13/4లో నుంచి 11/8ని సబ్ట్రాక్షన్ చేయాలి. -11/8 దట్ ఈక్వల్ టు, సో ఫ్రాక్షన్ అనేది ఎప్పుడైనా కానీ మీరు యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలి అన్న కింద డినామినేటర్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా లేదు కదా, సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ టేబుల్లో రెండు క్యాన్సిల్ అవుతాయి చూడండి, 4 1s 4 2s 8. ఇంకే టేబుల్ అయినా వెళ్తాయా, వెళ్ళవు. 2 1s 2, 2 4s 8. మీకు ఎల్సిఎం వచ్చేసరికి 8 అవుతుంది.
ఓకే. సో ఇప్పుడు చూడండి 13 అలానే రాయండి. 4th టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 4 2s కదా. సో ఆ 2 అనేది 13కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ పెట్టండి. 11 ఉంది, 11 రాయండి. 8th టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 1s, 8 1s కదా. సో ఆ 1 అనేది 11కి మల్టిప్లై అవుతుంది. దట్ ఈక్వల్ 13 2s ఎంత? 26. ఓకే. నెక్స్ట్ 11 1s ఎంత? 11/8 వచ్చింది. 26లో నుంచి 11ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఓకే. సో దట్ ఈక్వల్ టు 15/8. ఓకే. ఇది వచ్చేసరికి మీకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయండి. దట్ ఈక్వల్ టు కింద డినామినేటర్ అలానే ఉంటుంది 8. ఇప్పుడు చూడండి 8th టేబుల్లో 15కి నియర్ బై, అంటే ఓన్లీ తక్కువ వాల్యూవే నియర్ బై తీసుకుంటాము. 8 1s, 8 8 2s అయితే 16, ఇక్కడ 15 కంటే ఎక్కువ అవుతుంది. సో 8 1s 8, ఆ 1 అనేది ఇక్కడ వస్తుంది. సో 15లో నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకెంత ఉంటుంది? 7 ఉంటుంది. ఆ 7 అనేది ఇక్కడ న్యూమరేటర్లో ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. 8 1s 8, 8 + 7 అంటే 15/8. ఓకే. ఇదే ఫ్రాక్షన్ వచ్చిందా? సో ఈ పక్కన కప్స్ రాయండి. సో ఆమె ఇంకా రెసిపీ చేయాలంటే 1 × 7/8 కప్స్ అనేది ఫ్లోర్ కావాలి. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. అబ్దుల్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ ఫైనల్ ఎగ్జామ్. అబ్దుల్ వచ్చేసరికి తన ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. హీ హ్యాస్ కంప్లీటెడ్ 5/12 పార్ట్స్ ఆఫ్ హిజ్ కోర్స్ కంటెంట్. అతను తన కోర్సులో 5/12 పార్ట్ అనేది చదవటం అనేది కంప్లీట్ చేశాడు. ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అబ్దుల్ వచ్చేసరికి ఒక బుక్ చదువుతున్నాడు. ఇప్పుడు మీరు మ్యాథ్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఈ బుక్ మొత్తం చదవాలి కదా, అవునా? సమ్మేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి బుక్లో మీరు మొత్తం చదివేస్తారు, అవునా? సో అట్లానే అబ్దుల్ కూడా అంటే ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ బుక్లో వచ్చేసరికి ఆయన 5/12 పార్ట్ అనేది చదివాడు. ఇంకా ఎంత చదవాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ అబ్దుల్ వచ్చేసరికి ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే కోర్స్ని ఏమంటామంటే మనం 1 అని తీసుకుంటాము. ఓకేనా? అది మొత్తం ఇప్పుడు ఇది టెక్స్ట్ బుక్ మీకు మొత్తం ఒకటే టెక్స్ట్ బుక్ ఎలా ఉన్నదో సేమ్ అబ్దుల్ ప్రిపేర్ అయ్యే కంటెంట్ కూడా మనం 1 అని తీసుకుంటాము. ఓకే. ఆ 1లో నుంచి అతను కంప్లీట్ చేసింది సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా ఎంత కంప్లీట్ చేయాలో వస్తుంది. నెక్స్ట్ 6th ప్రాబ్లం. అబ్దుల్ కంప్లీట్ చేయాల్సిన కంటెంట్ ఉంది కదా, దాన్ని మనం 1 అని తీసుకుంటాము. ఓకే. టేక్ కంటెంట్ యాజ్ 1. ఓకే. కంటెంట్ వచ్చేసరికి 1 అనుకోండి. కోర్స్ కంప్లీటెడ్, ఆల్రెడీ ఆయన చదివాడు కదా, ఎంత చదివాడో చూడండి. కోర్స్ కంప్లీటెడ్ ఈక్వల్ టు 5/12. ఓకే. నెక్స్ట్ కోర్స్ సెట్ టు బి కంప్లీటెడ్, ఇంకా ఎంత కంప్లీట్ చేయాలి అనుకుంటే దట్ ఈక్వల్ టోటల్గా ఇది 1 కదా, 1లో నుంచి అంటే టోటల్ కంటెంట్ 1లో నుంచి అతను చదివింది సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా ఎంత చదవాలో వస్తుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఎట్లా చేయాలో. 12 1s 12, 12 - 5 ఈ /12 అనేది రెండిటికి వస్తుంది, /12. ఓకే. దట్ ఈక్వల్ 12 - 5 అంటే ఎంత వస్తుంది? 7 వస్తుంది. 7/12 క్యాన్సిల్ అవుతున్నాయా? క్యాన్సిల్ అవ్వ. ఓకే. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయడానికి కూడా రాదు. ఓకే. ఇది వచ్చేసరికి ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 7th. ఫైండ్ ద పెరిమీటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABE. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఇచ్చారు కదా, ఇది తీసేసేయండి. ట్రయాంగిల్ ABEకి ఈ ట్రయాంగిల్కి పెరిమీటర్ కనుక్కోమంటున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద రెక్టాంగిల్ BCDE, ఇది తీసేసేయండి. BCDE ఇది వచ్చేసరికి రెక్టాంగిల్ పెరిమీటర్ కనుక్కోమంటున్నారు. అంటే మీరు ఇక్కడ వచ్చేసరికి మీకు టోటల్గా రెక్టాంగిల్కి అండ్ ట్రయాంగిల్కి రెండింటికి పెరిమీటర్ కనుక్కొని విచ్ ఫిగర్ హ్యాజ్ గ్రేటర్ పెరిమీటర్, రెక్టాంగిల్ పెద్దదా లేకపోతే ట్రయాంగిల్ పెద్దదా, బై హౌ మచ్, ఎంత పెద్దది, పెద్దదైతే రెండిట్లో ఏది ఎక్కువ పెద్దది అని అడుగుతున్నారు. 7th ప్రాబ్లం ఫస్ట్ వన్. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ట్రయాంగిల్ ABకి కనుక్కోమన్నారు కదా, సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇట్లా ఉంది కదా ట్రయాంగిల్ ABE. ఇక్కడ వచ్చేసరికి వాల్యూస్ కూడా ఇచ్చారు. 4 × 2/3 సెంటీమీటర్స్, 2 × 1/5 సెంటీమీటర్స్,
3 ఇంటూ 1/3 సెంటీమీటర్స్. ఓకే, సో ఇలా ఇచ్చారు ట్రయాంగిల్కి. ఇప్పుడు మనం ట్రయాంగిల్కి పెరిమీటర్ కనుక్కుందాం. ట్రయాంగిల్కి పెరిమీటర్ కనుక్కోవడానికి మీకు ఫార్ములా తెలుసు కదా. పెరిమీటర్ అంటే ఏంటిది? చుట్టుకొలత కదా. చుట్టుకొలత అంటే 3 సైడ్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేద్దాము. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABE. ఓకే, సో ఏమేమి యాడ్ చేయాలి? AB, BE, EA. AB ప్లస్ BE ప్లస్ EA. ఓకే, 3ని యాడ్ చేయండి, అంటే 3 సైడ్స్. 3 ఇంటూ 1/3 ప్లస్ 2 ఇంటూ 1/5 ప్లస్ 4 ఇంటూ 2/3. ఓకే, ఫస్ట్ ఇవి వచ్చేసరికి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయండి. 3 3s 9, 9 ప్లస్ 1 అంటే 10, 10/3 ప్లస్ 5 2s 10, 10 ప్లస్ 1 అంటే 11/5 ప్లస్ 4 3s 12, 12 ప్లస్ 2 అంటే 14, 14/3 వస్తుంది. ఓకే, దట్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, మీరు యాడ్ చేయడానికి డినామినేటర్స్ ఈక్వల్గా లేవు. సో డినామినేటర్స్ని ఫస్ట్ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 3కి 5కి అండ్ 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నారు మీరు. ఏ టేబుల్లో వెళ్తాయి? మినిమం థర్డ్ టేబుల్లో వెళ్తాయి. 3 1s ఈ 5 అనేది థర్డ్ టేబుల్లో డివైడ్ అవ్వదు కాబట్టి 5 అలానే రాసేసేయండి. 3 1s 3. ఇంకే టేబుల్ అయినా డివైడ్ అవుతాయా? డివైడ్ అవ్వవు. 5 1s 5, 5 1s 5, 5 3s 15. ఎల్సిఎం వచ్చేసరికి మీకు 15 వచ్చింది. ఓకే, ఈ బై 15 ఇలానే రాసేసేయండి. నెక్స్ట్ 10 ఇంటూ థర్డ్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 3 5s కదా. ఆ 5 అనేది 10కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఉంది కదా, ప్లస్ పెట్టేసేయండి. 11 రాయండి. ఫిఫ్త్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 3s కదా, 5 3s కదా. సో ఆ 3 అనేది 11కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ పెట్టేసేయండి. 14 అలానే ఉంది. ఇంటూ థర్డ్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 3 5s కదా. సో 5 రాసేసేయండి. దట్ ఈక్వల్ టు 10 5s 50 ప్లస్ 11 3s 33 ప్లస్ 14 5s ఎంత? 70. ఓకే, బై 15 ఉంది కదా, 15 రాసేసేయండి. సో మీరు టోటల్గా యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 153 వస్తుంది. ఓకే, 153/15 వచ్చింది. సో దీన్ని వచ్చేసరికి మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్గా అయినా రాయొచ్చు, రాయకపోయినా కానీ పర్లేదు. సో పెరిమీటర్ వచ్చేసరికి మీకు ట్రయాంగిల్కి 153/15 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రెక్టాంగిల్కి పెరిమీటర్ కనుక్కొని రెండిట్లో ఏది పెద్దదో చూద్దాము. ఓకే, నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసరికి మీరు రెక్టాంగిల్కి కనుక్కుంటున్నారు. రెక్టాంగిల్ గీయండి. ఫస్ట్ CBDE. ఓకే, ఇక్కడ మీకు డిఈ ఇచ్చారు చూడండి. 1 ఇంటూ 2/3. ఓకే, 1 ఇంటూ 2/3 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిఈ చూడండి. ఈ బిఈ ఈ ట్రయాంగిల్లో ఈ లైను అండ్ ఈ బిఈ లైను రెండు ఒకటే. సో 2 ఇంటూ 1/5 సెంటీమీటర్స్ ఉంది. 2 ఇంటూ 1/5 సెంటీమీటర్స్ ఉంది. మీకు రెక్టాంగిల్లో వచ్చేసరికి దీనికి ఆపోజిట్లో ఉన్నాయి కూడా సేమ్ అయ్యే ఉంటాయి. అంటే దీనికి ఆపోజిట్లో ఉన్న సిబి కూడా 1 ఇంటూ 2/3 ఉంటుంది. అండ్ సిడి వచ్చేసరికి 2 ఇంటూ 1/5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పెరిమీటర్ కనుక్కుందాము. రెక్టాంగిల్కి పెరిమీటర్ ఫార్ములా ఏంటిది? 2 ఇంటూ L+B. ఓకే, లెంత్ వచ్చేసరికి ఏమో మీకు బిఈ అవుతుంది, బ్రెడ్త్ వచ్చేసరికి డిఈ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ BCDE దట్ ఈక్వల్ టు 2 ఇంటూ బేస్ వచ్చేసరికి మీకు ఈ బిఈ అవుతుంది. అంటే లెంత్ వచ్చేసరికి ఇది అండ్ బ్రెడ్త్ వచ్చేసరికి డిఈ. బిఈ ప్లస్ డిఈ. ఓకే, మీకు డౌట్ ఉంటే ఏం చేస్తారంటే 4 సైడ్ అయినా యాడ్ చేసుకోండి. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ బిఈ అంటే ఎంత? 2 ఇంటూ 1 + 5 ప్లస్ డిఈ ఎంత? 1 ఇంటూ 2/3. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మీరు కన్వర్ట్ చేయండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి. 5 2s 10, 10 + 1 అంటే 11/5 వచ్చింది. ప్లస్ 3 1s 3, 3 + 2 అంటే 5/3 వచ్చింది. ఓకే,
దట్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఇప్పుడు ఇవి యాడ్ చేయడానికి కింద డినామినేటర్స్ ఈక్వల్గా లేవు కదా, సో ఈక్వల్ చేయండి. ఈక్వల్ లేవు కాబట్టి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేయడానికి ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ ఏ టేబుల్లో వెళ్ళవు, అంటే ఏ టేబుల్లో ఈ నెంబర్స్ అనేవి రావు, డివైడ్ అవ్వవు. సో మీరు ఏం చేశారంటే ఈ రెండింటికి మల్టిప్లై చేయండి. ఎల్సిఎం ఎంత వచ్చింది? 15 వచ్చింది. సో 15 అంటే 5 3s 15 కదా, 15 11 అలానే రాసేసేయండి. ఫిఫ్త్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 5 3s. ఓకే, ప్లస్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కదా, 5 రాయండి. థర్డ్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 3 5s కదా, ఆ 5 అనేది పైన న్యూమరేటర్లో 5కి మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ 11 3s 33 ప్లస్ 5 5s 25/15. ఓకే, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 33 ప్లస్ 25 అంటే 58/15 వచ్చింది. సో 50 ఇక్కడ 2 వచ్చేసరికి ఓన్లీ న్యూమరేటర్కి మాత్రమే మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ 58 అంటే 116/15 వస్తుంది. ఓకే, మీకు ఈ పెరిమీటర్ వచ్చేసరికి 116/15 వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ట్రయాంగిల్కి వచ్చేసరికి 153/15 వచ్చింది. ఏది పెద్దది? ట్రయాంగిల్కి ఉన్న పెరిమీటర్ అనేది పెద్దది, అవునా? సో అదే కన్క్లూడ్ చేయండి. 116 15 లెస్ దాన్, సో అక్కడ వచ్చింది 153/15. ఈ రెండిటిలో ఇది పెద్దది. ఓకే, ఈ 2 ఓపెనింగ్స్ ఎట్ సైడ్ ఓపెన్లో ఉంటే అటు సైడ్ ఉన్న వాల్యూ పెద్దది. ఓకే, 153/15 అనేది పెద్దది. సో ఇక్కడ కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ ద గ్రేటర్ perimeter is triangle ABE. ఓకే, ఎంత పెద్దది? సో 153లో నుంచి బై 15లో నుంచి 116/15ని సబ్ట్రాక్షన్ చేయండి. ఎంత వస్తుంది? 37/15 పెద్దది. ఓకే, సో ఈ ప్రాబ్లంతో మీకు ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. అండ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అది చెక్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.